చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ డ్రాగన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడే థీమ్ ఉంటుంది కదా, సో అది కొంచెం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఏమైనా కనెక్టివ్గా ఉంటుందా? అండ్ మీరు ఒక అమ్మాయిని పట్టించుకోవటం లేదు ఓటీటీస్ కానివ్వండి, థియేటర్ ఆడియన్స్ కానివ్వండి అని ఇప్పుడు మీరు నోటీస్ చేశారు. సో చాలా బాధపడుతూ చెప్పారు. దానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? ఈ సినిమా నుంచి మీరు ఏమైనా అలాంటి అబ్స్టాకిల్స్ ఏమైనా? అదే రియాలిటీ చెక్ చెప్పాను కదా, ఈ సినిమాకి వేరే నేను చేస్తున్న వేరే ఫిల్మ్కి అన్ని ఫిల్మ్స్కి ఎప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూయే. సో ఆ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దాట్. దాని రీజన్స్ ఉంటుంది. బికాస్ సినిమా రన్స్ ఆన్, ఇట్స్ అ బిజినెస్ బేసిక్లీ. అదే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మాకు దొరుకుతుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ప్రొడ్యూసర్ ఇట్స్ బిజినెస్. సో తప్పని చెప్పట్లేదు, కానీ లైక్ ఆ బిజినెస్లో అమ్మాయిల ముందుకు రావాలని అంటే ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటే అది చేయాల్సిన విషయం ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడడమే. దానికి కూడా ధైర్యం తీసుకోవట్లేదు. లైక్ దే ఆర్ జస్ట్ వెనకకి వెళ్తున్నారు. లైక్ ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమా నా ఓకే చేయట్లేదు అని. కానీ దానిలో ఉన్న కాంటెంట్ ముఖ్యం కాదు. వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది. దే ఆర్ సేయింగ్ ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్, అయినా సరే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అన్న స్టిగ్మా. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. రీజన్స్ మీరు ప్రీవియస్గా కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు డ్రాగన్తో, అయినా సరే తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ పరదాతో మీరు ఏం ప్రూవ్ చేస్తారు ఇలాంటి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్? ఇప్పుడు డ్రాగన్ ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఫిల్మ్ అలా చెప్పొచ్చు. ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. అట్లా నేను ప్రీవియస్గా చేసిన సినిమాలు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఆ కాంటెంట్ని ఫోకస్ చేసి నా సినిమా ఇది. ఇప్పుడు ఐ కాంట్ కాల్ దిస్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ రాంగ్ టు కాల్ అ ఫిల్మ్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ అ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. లైక్ ఒక కంటెంట్ మీదే వెళ్తున్నాము. సో లైక్ ఐ సెడ్, దీనిలో కమర్షియల్ డాన్స్లు ఫైట్లు ఏమీ ఉండకపోవచ్చు, బికాస్ దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా దిస్ ఇస్. కానీ దెర్ ఆర్ రియలీ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అది ఇప్పుడు చెప్పినట్టు మేము ఇంకా స్టోరీ ఫుల్గా రివీల్ చేయలేదు, బట్ మనం సినిమా చూసినప్పుడు దెర్ ఆర్ టైమ్స్ వేర్ యూ గెట్ ఇమోషనల్, దెర్ ఆర్ టైమ్స్ యూ ఫీల్ ఎంపవర్డ్. అది నాట్ జస్ట్ ఫర్ ఉమెన్ బట్ ఫర్ మెన్ ఆల్సో. ఎనీ హ్యూమన్ బీయింగ్ విత్ లిటిల్ ఎమోషన్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. ఆ నమ్మకం అయితే ఉంది. సో వీ రియలీ హోప్ ఈ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేసి దెర్ ఇస్ దిస్ డోర్ ఓపెన్ ఫర్ అదర్ ఫిల్మ్ మేకర్స్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్. ప్రవీణ్ గారు, ఈ రోల్ రాసుకున్నప్పుడే అనుపమ్ గారిని అనుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళని ఏమన్నా సంప్రదించారా?